ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. లైసెన్సుల జారీ విషయంలోనూ మరియు లైసెన్సుల రెన్యువల్ విషయంలోనూ వాహనాల ఫిట్నెస్ తనిఖీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో చెక్ పోస్టులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిటీసీ కరీంనగర్ గారి కార్యాలయంలో కూడా మేము ఆకస్మిక తనిఖీ కరీంనగర్ ఏసీబీ గారు చేపట్టినాము. ఇటు తనిఖీలో అన్ని అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాము. ఈరోజు తనిఖీలు లైసెన్స్ జారీ చేసిన లైసెన్సులు మరియు రెన్యువల్ చేసిన లైసెన్సులు ఫిట్నెస్కు వచ్చిన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించాము. వాళ్ళందరితో క్షుణ్ణంగా స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత మేము గవర్నమెంట్కు మా యొక్క రిపోర్ట్ని పంపించి తగు చర్య కోసం పంపించడం జరిగింది. ఏమేమి ఫైళ్ళను పరిశీలించాలి? ఇప్పుడు ఈరోజు జారీ చేసిన లైసెన్సులు, రెన్యువల్ చేసిన లైసెన్సుల వివరాలు, తనిఖీ చేసిన వాహనాల వివరాలు అన్నిటిని కూడా మేము వివరాలు సేకరించాము. వాళ్ళందరినీ కూడా మేము ర్యాండమ్గా స్టేట్మెంట్లు తీసుకొని ఈరోజు రిపోర్ట్ తయారు చేసి దాన్ని గవర్నమెంట్కి పంపిస్తాం. ఇవ్వవలసిన అమౌంట్ కంటే మామూలుగా చెల్లించాల్సిన అమౌంట్ కంటే ఎక్కువగా చెల్లించినట్టు మేము మా యొక్క విచారణలో తేలింది. నేర్పించేవాళ్ళు వాళ్ళకి సంబంధించిన వారి ద్వారా జరుగుతున్నట్టు కొంచెం తెలియదు. ఓకే సార్, వాళ్ళ ద్వారా వచ్చాయి కానీ కోడ్ అనేది ఎట్లా అంటే ఏబి అన్నట్టు కాకుండా ఇప్పుడు మహాలక్ష్మి డ్రైవింగ్ స్కూల్ ఒక రాజు అని వెనుక ఒక లాస్ట్ పేపర్లో పెన్సిల్తో రాయడం, సి అని రాయడం, సి కోడ్ లాంగ్వేజ్ అట్లా రాయడం జరిగింది. అది వాళ్ళకే తెలిసి ఉంటుంది. అవన్నీ కూడా గౌరవ డిఎస్పీ పరిశీలించడం జరిగింది. మేము కూడా పరిశీలించాం. దానిపైన తగిన చర్యల గురించి పై అధికారులకు పంపించడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంతమంది సార్? 10 మంది? 10 మెంబర్స్. వాళ్ళు ఎవరి ద్వారా వాళ్ళు ఉన్నారు కదా సార్? అంటే ఎంక్వైరీ మీ ద్వారా ఇంకా వాళ్ళిద్దరు ఎవరు? మాతో పాటు మా స్టాఫ్ ఉంటుంది. వాళ్ళిద్దరు టీచర్స్, వాళ్ళు విట్నెస్, వాళ్ళు మీడియేటర్స్ అంటారు. మీడియేటర్స్ అంటే వాళ్ళ సమక్షంలోనే మేము చేయాలి. ఏదైనా పంచనామా రాసిన ఏం రాసినా కూడాను, సీజ్ చేసినా కూడాను గవర్నమెంట్ ఒక గజిటెడ్ ఆఫీసర్, ఒక నాన్ గజిటెడ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ సమక్షంలోనే తనిఖీలు చేయడం ఎప్పుడు ఎక్కడైనా కానీ అట్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.